బ్యాక్‌గ్రౌండ్ వర్క్ నేర్చుకోవడానికే నాకు చాలా టైం పట్టిందండి. మిగతా యూట్యూబర్స్‌ని చూసి వీడియోస్ చేయడం చాలా సింపుల్ అని అనుకున్నాను. కానీ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ నేర్చుకునేటప్పుడే నాకు బాగా అర్థమైంది. మన వీడియోస్ మన సబ్స్క్రైబర్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా కూడా ఉండాలి అని. ఇంటర్ అయిపోయాక డిగ్రీ చేద్దాం అనుకున్నా. కానీ మ్యాచ్ వచ్చింది. ఇంకా 2-3 మంత్స్‌లోనే నాకు మ్యారేజ్ కూడా అయిపోయిందండి. ఇంకేముంది మ్యారేజ్ అయిపోయాక చదువుకుంటానంటే ఒప్పుకుంటారో లేదో తెలీదు. అలాగే యూట్యూబర్‌ని అవుతాను అంటే ఏమంటారో అనేసి చాలా మంత్స్ కూడా వెయిట్ చేశాను. మా ఆయనకి చెప్పాలా వద్దనేసి. మా ఆయన ఆర్మీ జాబ్ చేస్తారు. మా పెళ్ళైన సంవత్సరం మా ఆయనేమో ఎన్ఎస్‌జీలో బ్లాక్ క్యాట్‌లో ఉండేవాళ్ళు. మా పెళ్ళైన 6 మంత్స్ తర్వాత మాకు క్వార్టర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం నేను చెన్నై క్వార్టర్స్‌లో అయితే ఉన్నాము. మేము చెన్నైలో ఉండేటప్పుడే నాకు యూట్యూబర్‌ని అవ్వాలనిపిస్తుందని మా ఆయనతో అయితే చెప్పేసాను. తనేమో పక్కింటోళ్ళకి కూడా తెలియని నువ్వు సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం అంత అవసరమా? మంచిది కాదు అనేసి అన్నారు. ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. కంటిన్యూస్ వీడియోలో మాట్లాడేసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.